రాత్రి జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లు అయితే భయ మన కాటిరామ్ కొడుకులు అయితే ఎర్రగా తీసారు. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయింది. బ్యాటింగ్ స్టార్ట్ అయిందంటే ఎవరో కదా ఇంకా చెన్నై వాళ్ళే టాస్ అయితే వేశారు. టాస్ వేసిన తర్వాత చెన్నై వాళ్ళు అయితే టాస్ గెలిచి మరీ బ్యాటింగ్ తీసుకున్నారు. ఇక్కడ కారణం ఏంటంటే పిచ్ స్లో అనమాట. అంటే అది బౌలింగ్ పిచ్ అది. కానీ పిచ్ స్లో అయినంత మాత్రం మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్లకి అయితే ఎక్కడ తగ్గేది అన్నారు. అంతే ఇంకా చెన్నై వాళ్ళు అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. 175 రన్స్ అయితే కొట్టారు. ఆల్ అవుట్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ మన కాటిరామ్ కొడుకులు దిగారు. మన అభిషేక్ శర్మ 37 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఇంకా క్లాసన్ 37 రన్స్ కొట్టి సేమ్ అవుట్ అయిపోయాడు. ఇంకా మన ఇషాన్ కిషన్ వచ్చాడు భయ అబ్బా ఊపేసాడు. అంతే 75 రన్స్ కొట్టి మరీ అవుట్ అయ్యాడు. కాసేపు ఒక 2-3 ఓవర్లు కానీ ఓపి పడి ఉంటే ఖచ్చితంగా సెంచరీ అయితే బాధేసి ఉంటాడు. అంతే ఇంకా ఇలా మ్యాచ్ పోతా ఉంది, ప్యాచ్ ఉంది. ఇంకా మొత్తానికి లాస్ట్లో అయితే మన సలీల్ అరోరా వచ్చి లాస్ట్లో ఒక ఇన్నింగ్ షాట్ అయితే కొట్టాడు. ఇంకా మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ జనాలు అందరూ అడిగేది ఏంటంటే ఒకటే అనమాట, 15 ఓవర్లో అయిపోవాల్సిన మ్యాచ్ని ఎందుకు లాస్ట్ ఓవర్ వరకు తీసుకెళ్లారు, ఎందుకు ఇలా చేశారని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన చేతులు ఏది ఉండదు. ఇది ఒక రియాలిటీ గేమ్. క్రికెట్ అంటే ఒక రియాలిటీ గేమ్. ఎవరి చేతుల్లో ఎప్పుడు ఏమవుతుందో ఏం చెప్పలేం. ఎవరి చేతుల్లో కూడా ఉండదు. అది ఆ టయానికి జరిగిపోతుంటుంది. అంటే కానీ వీళ్ళు ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటారు. వీళ్ళు ప్లేయర్స్ కాబట్టి కొంతమందికి అదృష్టం ఉంటుంది, కొంతమందికి అట కలిసి వచ్చేస్తూ ఉంటాయి అన్నీ అట. కొన్నిసార్లు ఫైనల్ కప్ కూడా కలిసి రావచ్చు అని చెప్పలేము. ఎందుకంటే ఫైనల్ కప్ వరకు వరుసగా మ్యాచ్ గెలుచుకుంటూ పోయిన టీంలు కూడా ఉండైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే పంజాబ్ వరుసగా 7 మ్యాచ్లు అయితే గెలిచాయి. తర్వాత ఏమైంది, లాస్ట్ ఫైనల్కి ఒక మ్యాచ్ కొట్టుంటే సెలెక్ట్ అయి ఉంటారు. అలాంటిది వర్షం పడింది, మ్యాచ్ ఆగింది. ఇంకా అక్కడి నుంచి వరుసగా 6 మ్యాచ్లు వరుసగా ఫెయిల్ అయిపోతానే వచ్చారనమాట. కాబట్టి ఇలా క్రికెట్లో ఎప్పుడు ఏం జరిగిపోద్దో ఎవరు డిసైడ్ చేయలేం, ఎవరు ఏమి చెప్పలేం. కాబట్టి ఇంకా మ్యాచ్ చూడాలి, ఆనందించాలి. అంతేగాని బెట్టింగ్లకి ఇంకా స్కాములకి ఎవరు పాల్పడద్దండి. ఎవరిష్టం వాళ్ళదే, మనమేం చేయలేము దానికి. సరే అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. ఇంకా మ్యాచ్ని చూడండి, ఆనందించండి. ఈ ఐపీఎల్ మ్యాచ్ అనేది ఎందుకు పెట్టారంటే ఒక్కో స్టేట్స్కి అనమాట. అంటే లోకల్ ప్లేయర్స్ కూడా ఒక స్పోర్టివ్ కానీ లోకల్ ప్లేయర్స్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుందని ఐపీఎల్ అయితే పెట్టారు. పైగా ముఖ్యంగా మన ఇండియాలో ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క టీం క్రియేట్ చేశారనమాట. కాబట్టి ఆర్సీబీ కానీ, చెన్నై కానీ, ముంబై ఇండియన్స్ కానీ, జీటీ, పంజాబ్, గుజరాత్, ఎల్ఎస్జీ అన్నీ మొత్తం 10 టీములు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 10 టీములు ప్రతి టీము 8 మ్యాచ్లు అయితే గెలిస్తేనే క్వాలిఫై అనమాట. ఇంకా మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే రాత్రి అయితే గెలిచారు. రాత్రి గెలిచి అయితే క్వాలిఫై అయ్యారు. ఇంకా కొట్టాల్సింది ఒక్కరిని ఎవరన్నా కాదు, ఆర్సీబీని. ఈ గుజరాత్తో కూడా గెలవచ్చు, పెద్ద ఈజీ, అదేం పెద్ద కష్టమేం కాదు. ఇంకా ఆర్సీబీ కాస్త టఫ్లో ఉందన్నమాట. ఆర్సీబీ కొంచెం డేంజర్ కూడా ఉంది. చూద్దాం. ఇంకా క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరి చేతులు ఉండదు. కాబట్టి ఫైనల్ కప్పు ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలవాలి. నా దృష్టిలో, నా ఉద్దేశంలో ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలవాలి. అంతేగాని కష్టపడకుండా ఫైనల్ కప్ ఇచ్చిండే అంటే అది రాంగ్ అది. కాబట్టి ఇంక విరాట్ కోహ్లీ అన్న అంటే నాకు అభిమానం, రోహిత్ శర్మ అన్న, ధోని అయినా అందరికీ అభిమానం ఉంటుంది వాళ్ళంటే. కానీ ఐపీఎల్ ఏంటంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళే గెలవాలి. జై బోలో భారత్ మాతకి జై. జై హింద్.